హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ క్రియేషన్స్. మనం బ్లౌజు స్టిచ్చింగ్ చూద్దామండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత ఈజీగా కుట్టొచ్చో మీకు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్కి సగం ఫోల్డ్ వేసేసుకోవాలి. ఇట్లా మనం రఫ్ చేసుకుంటే ఒక గీత లాంటిది పడుతుంది చూడండి. అట్లా మార్కింగ్ పడినప్పుడు ఆ మార్కింగ్ ప్రకారం మనం ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. ఒక హాఫ్ ఇంచు వరకు క్లాత్ పట్టుకొని 4 ఇంచెస్ లెంత్తో మనం ఒక డాట్ అనేది తేల్చేసేసుకోవాలి. ఇలాగా సేమ్ ఇటువైపు కూడా అంతే. ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, 2 డాట్స్ వేసుకున్న తర్వాత మనం అంచు పట్టి వేసుకోవాలి. రెండు ముక్కలు అయి ఉంటుంది కదా, దాన్ని ఇట్లా మధ్యలోకి ఒక కుట్టు వేసేసుకొని ఇప్పుడు నడుము పట్టిలాగా వేసుకోవాలి. ఈ నడుము పట్టి వేసుకునేటప్పుడు మనం పాదం మందం క్లాత్తోనే వేసుకోవాలి. చూడండి, నేను ఖర్చు ఎంత పెట్టాను, పాదం మందమే పెట్టాను కదా, సేమ్ అట్లాగే పెట్టుకోవాలి. ఏ బ్లౌజ్కైనా నడుము పట్టి ఇలాగే వేసుకోవాలి. నడుము పట్టి వెడల్పు వచ్చేసరికి 1.5 ఇంచెస్ తీసుకోవాలి. నేను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ కటింగ్ వీడియో చూస్తే మీకు స్టిచ్చింగ్ వీడియో చాలా వరకు అర్థమవుతుంది. మళ్ళీ సేమ్ మనం కింద వేసిన కుట్టు మీదే ఫోల్డ్ చేస్తే సేమ్ ఎగ్జాక్ట్గా అంచు మీదకే ఒక కుట్టు అనేది రావాలి. అప్పుడు మనం ఫోల్డ్ వేసి హెమ్మింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఫోల్డింగ్లో కూడా కుట్టు అనేది బయటికి కనిపించదు. బ్యాక్ పార్ట్ ఇంకా ఇంతే. ఇప్పుడు ఫ్రంట్ వెళ్దాము. ఫ్రంట్ ఒకవేళ మనం 2 డాట్స్ ఒకవైపే వేసుకుంటామేమో అన్న కన్ఫ్యూజన్ ఉంటే ఇట్లా మార్కింగ్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసిన వైపు మనం డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ అనేది 1.5 ఇంచు వెడల్పు తీసుకొని కింద ఖర్చు పట్టుకొని 3 ఇంచెస్ మార్కింగ్తో ఇట్లా తేల్చేసేసుకోవాలి. ఇట్లా వేసేసిన తర్వాత ఆ డాట్ పట్టుకొని మన ఆర్మ్కి సెంటర్ పాయింట్ దగ్గర పట్టుకొని ఇట్లా ఒక కుట్టు వేసేసుకోవాలి. మనం ఏ డాట్ వేసుకున్నా డాట్లకి మధ్యలో గ్యాప్ 1.5 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. ఏ సైజు వాళ్ళకైనా 1.5 ఇంచెస్ సర్కిల్ ఆఫ్ 1.5 ఇంచెస్ వెడల్పు ఉంచేసుకుంటే ఎవరికైనా డాట్ అనేది సరిపోతుంది. సేమ్ ఇప్పుడు కూడా ఉక్సులు పట్టి వైపు డాట్ వేసుకోవాలి. ఉక్సులు పట్టి వైపు వేసుకునేటప్పుడు ఏంటంటే మన నెక్ నుండి ఒక 1 ఇంచు కిందకే ఫోల్డ్ వేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ అండి. నేను ఏ బ్లౌజెస్కైనా 4th డాట్ యూజ్ చేస్తాను. బాగా ఏజ్డ్ వాళ్ళకైతే 4 డాట్ యూజ్ చేయను, కానీ మిగిలిన వాళ్ళందరికీ 4 డాట్స్ కంపల్సరీగా వేస్తాను. 4 డాట్ వేయడం వల్ల మనకి బ్రా ఫిట్టింగు వస్తుంది అన్నమాట. సేమ్ ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా డాట్స్ అనేవి వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకుని చూడండి ఫ్రంట్ పార్ట్లు. ఇప్పుడేమో షేప్ పట్టీలు ప్రిపేర్ చేసుకుందాం. షేప్ పట్టీలు 2 ఒరిజినల్ క్లాత్ వేసుకొని పైన లైనింగ్ పీస్ వేసుకోవాలి. చూడండి, ఇట్లా కింద లైనింగ్ పీస్ వేసుకొని పైన 2 ఒరిజినల్ క్లాత్లు వేసేసుకోవాలి. సేమ్ దీనికి కూడా చూడండి, మన ఫ్రంట్ ఒకవైపే ఉండాలన్నమాట. 3 ఇంచెస్ ఒకవైపే ఉందిగా, ఇట్లా చూసేసుకొని ఇప్పుడు ఒక లేయర్ని తీసేసుకొని ఒక లేయర్ లైనింగ్ మీద ఉంచేసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇట్లా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఒరిజినల్ డాట్స్ అనేవి పైకి ఉండాలి, లైనింగ్ క్లాత్ అనేది కిందకు ఉండాలి. మధ్యలో ఒరిజినల్
ఉండాలన్నమాట. ఇప్పుడు మనం వేసిన డాట్ ఫోల్డ్ ఇలా ఫ్రంట్ వైపు ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది ఇలా వేసుకోవాలి. అది కూడా పాదం మందం ఖర్చుతోనే వేసుకోవాలి. దీన్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా మలుచుకొని కుట్టేసుకోవాలి. మనం ఈ కుట్టేసేసుకున్నప్పుడు మనం మలుచుకున్న క్లాత్ ఇట్లా లోపలికి ప్రెస్ చేయాలి. మనం ఇందాక వేసిన కుట్టు మీదే ఇప్పుడు వేసే కుట్టు రావాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం ఎక్కడ కుట్టినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ చేయాలండి. రఫ్ చేయకపోతే దారం అనేది ఊడిపోతుంది. తర్వాత ఇట్లా టాకాలు ఇచ్చుకోవాలి. టాకాలు కంపల్సరీ. టాకాలు ఇస్తేనే షేప్ అనేది వస్తుంది. ఇట్లా టాకాలు ఇచ్చేసిన తర్వాత ఇట్లా బయటికి తీసేసుకొని సరి చేసేసుకోవాలి సమానంగా. ఇట్లా మనం వేలు పెట్టి ఇట్లా గీరుకుంటే మంచిగా నీట్గా వస్తుంది. ఇట్లా గీసేసుకున్న తర్వాత ఒక పాదం మందం ఖర్చుతో ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మరీ చివరికి వేస్తే వేలాడబడినట్టు ఉంటుంది. అందుకే ఒక పాదం మందం ఖర్చుతో వేసుకోవాలి. ఇప్పుడేమో చివరికి వేసుకోవాలి. ఎడ్జ్కి వేసేసుకుంటే షేప్ అనేది చూడండి, షేప్ ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇదే విధంగా లోపల వైపు కూడా లోడింగ్ చూడండి, ఎటు చూసినా ఖర్చులు అనేవి కనిపించవు. సేమ్ ఇదే విధంగా ఇంకో ఫ్రంట్ పార్ట్ని కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇది మనం పైన ఉంచేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఖర్చులు అనేవి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా కుట్టేసేసుకున్న తర్వాత చూడండి లోడింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి యూజ్ చేసుకుందాం. ఇందాక నడుము పట్టి వేసాం కదా, దాంట్లో మిగిలిన క్లాత్ని తీసుకొని ఇట్లా ఉక్సులు పట్టి వేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఒక కుట్టేసేసుకొని మనం డాట్ వస్తుంది కదా, ఆ డాట్ దగ్గర మనం చిన్నగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు వేసే అంచు ముక్కని ఫోల్డింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేసుకొని ఇట్లా పైకి ఫోల్డ్ చేసి దానిపైన మనం కింద వేసిన కుట్టు మీదే పైన కుట్టు రావాలి. దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఇట్లా మనం ఇందాక ఫోల్డ్ చేసాం కదా ఉక్సులు, దాని దగ్గర డాట్ దగ్గర దాన్ని కూడా మనం ఎంతైతే ఫోల్డ్ చేసామో ఇప్పుడు కూడా అంతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. దాన్ని ఎందుకని అట్లా ఫోల్డ్ చేసుకోమంటున్నానంటే, ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకి కాజాల పట్టి ఉక్సులు పట్టి అనేది సాగదు, ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు కాజాల పట్టి కోసం మనం బ్యాక్ కట్ చేసినప్పుడు నెక్ రౌండ్ తీసాం కదా, అందులో ముక్క సరిపోతుంది. మనకి ఎంత కావాలో అంత ముక్క కట్ చేసేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి 2 ఇంచెస్ 4 ఇంచెస్ వెడల్పు క్లాత్ అన్నమాట. అది ఫోల్డింగ్లో 2 ఇంచెస్ వస్తుంది. మనం బ్లౌజు కుట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ లాగి కుట్టవద్దు. లాగి కుట్టడం వల్ల సాగిపోతుంది క్లాత్. ఇట్లా ఫింగర్స్ పెట్టి ప్రెస్ చేసేసుకుంటా కుట్ట అనేది వేసేసుకోవాలి. ఉక్సులు పట్టి ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ బయటకు ఉండాలి. మనం ఉక్సులు పట్టికి లోపలికి మలిచాం కదా, కాజాల పట్టికేమో కొంచెం 1 ఇంచ్ క్లాత్ అనేది బయటికి కనిపించాలి. ఎందుకంటే మనం కాజాలు వేసిన తర్వాత ఉక్సులు పెట్టుకున్న తర్వాత ఒకవేళ గ్యాప్ వచ్చినా కానీ ఆ గ్యాప్లో మన బాడీ అనేది కనిపించకుండా చూడండి. ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ షోల్డర్లో అటాచ్ చేద్దాం. ఏ పార్ట్కి ఆ పార్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి అప్పుడు ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. దీని మీద మళ్ళీ ఒక డబుల్ కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే. హాఫ్ ఇంచు వరకే క్లాత్ వదిలేయాలి. ఎక్కువ వదిలేస్తే మనకి బ్లౌజ్ పొట్టి అయిపోతుంది. ఇట్లా వేసేసుకోవాలి. మనం హాఫ్ ఇంచు ఖర్చు వదిలేం కదా, ఆ ఖర్చులు ఎప్పుడు ఫ్రంట్ సైడే ఉండాలి. ఇట్లా ఫ్రంట్ సైడ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్ వేయడానికి మనం క్రాస్ ముక్కలు అనేవి కట్ చేద్దాం. బ్లౌజ్ కట్ చేయంగా మిగిలిన ముక్కలలో మనం క్రాస్ ముక్కలు తీసేసుకోవాలి. బ్లౌజు రౌండ్ షేప్ నెక్కి ఎప్పుడైనా కానీ క్రాస్ ముక్కలే యూస్ చేయాలి. పలక నెక్కి మనం ఎలాగో స్ట్రైటే తీసుకుంటాం కాబట్టి, ఎందుకంటే పలక నెక్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కదా, అందుకని ఇట్లా క్రాస్ ముక్కలు కట్ చేసేసుకొని ఇవి కూడా అటాచ్ చేయడం క్రాస్గానే అటాచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా అటాచ్ చేస్తే స్ట్రైట్ అవుతుంది, అప్పుడు రౌండ్ అనేది నీట్గా రాదు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి, లేకుంటే అక్కడ మందం అయిపోతుంది మన నెక్ దగ్గర.
చూడండి క్రాస్ అనేది ఎట్లా వస్తుందో. ఖర్చులు అనేవి పైకి ఉంచేసుకొని ఉక్సుల పట్టీ దగ్గర నుండి మనం కుట్టు అనేది స్టార్ట్ చేయాలి. ఇది కుట్లు మనం రాంగ్ సైడ్ వేయట్లేదు, రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, పైనుండి పాదం మందం ఖర్చుతోనే, చిన్నగా పాదం మందం ఖర్చుతోనే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. మెడలు మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, చేసే మిస్టేక్ ఏంటంటే నెక్ కుట్టేసేసిన తర్వాత ఇట్లా స్ట్రైట్గా కుట్టేసేసుకుంటూ పోతారు. కింద మనం కుట్టిన క్లాత్ వేలాడుతూ ఉంటుంది. అట్లా వేలాడడం వల్ల ఏమైందంటే నెక్ అనేది సాగిపోతుంది. మనం ఎంత కుట్టేసినా కానీ నెక్ అనేది సాగిపోతూ ఉంటుంది. నెక్ ఎప్పుడు వదిలేయద్దు. ఇట్లా ముందుకి మన మిషన్ మీదకి తీసుకుంటే చిన్నగా 1/2 ఇంచు, ఒక పాదం మందం క్లాత్తో కుట్టేసుకుంటూ ఉండాలి ఖర్చుతో. ఇట్లా ఒక కుట్టేసేసుకొని మన కాజల పట్టి దగ్గరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రతి రౌండ్ తిరిగే ప్రతి దగ్గర 3 టాకాలు కంపల్సరీగా ఇచ్చుకోవాలి. ఇట్లా టాకాలు ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే రౌండ్ అనేది మనం ఎంత రౌండ్ అయితే కట్ చేసామో అంత రౌండ్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. మనం టాకాలు వేయకపోతే రౌండ్ షేప్ అనేది అసలు తిరగదు, రాదు రౌండ్ షేప్. ఇట్లా వచ్చేసిన తర్వాత మనం పాదం మందం ఖర్చు వదిలేసి స్టిచ్ చేసాం కదా, ఆ పాదం మందం లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మనం ఒక కుట్టు వేసేసుకోవాలి. ఆ కుట్టు కూడా మనం లోపల వేసుకున్న కుట్టు దాని మీదే పైన కుట్టు రావాలి ఎగ్జాక్ట్గా. అట్లా కుట్టు రావడం వల్ల ఏమవుతుందంటే నెక్ మనం చేతి పని చేసేటప్పుడు హెమ్మింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నెక్ షేప్స్ అనేవి మంచిగా తిరుగుతాయి అన్నమాట. ఇట్లా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేయాలి. రౌండ్గా చిన్నగా నెమ్మదిగా వేసుకోవాలి. రౌండ్ తిరిగే ప్లేసులలో జాగ్రత్తగా రౌండ్ తిప్పుకోవాలి. చూడండి, నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే వేయాలి. ఇప్పుడు మనం ఇట్లా వేసేసాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న లోపల ఇన్సైడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేయడం వల్ల మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు అంత ఇబ్బంది ఉండదు. హెమ్మింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. చూడండి, నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. రౌండ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం స్టిచ్ చేసుకుందాం. ఇది 42 సైజు కాబట్టి హ్యాండ్స్కి ఖచ్చితంగా సంక చిప్పలు పడతాయి. మనం సంక చిప్పల కోసం ఇట్లా ముక్కలు అటాచ్ చేసేసుకోవాలి. మనం ఏ కుట్టు వేసేసుకున్నా ఫస్ట్ రఫ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత దాన్ని పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవడం వల్ల అనేది గట్టిగా ఉంటుంది. లేకుంటే మనం టైట్ అయినా కొంచెం కుట్లు అనేవి పిగిలిపోతాయి అన్నమాట ఒక్కొక్క కుట్టు వేసుకుంటే. ఇప్పుడు మనం ఇంకో హ్యాండ్ని కూడా దీని మీదకి ఇట్లా వేసేసుకొని కటింగ్లో నేను 3 ఇంచెసే పెట్టాను కదా డౌన్. ఇప్పుడు 3.5 ఇంచెస్ పెట్టాలి అసలు యాక్చువల్గా. 3 ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్ట్రా వేసుకున్న క్లాత్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి కట్ అవుతుంది.
సేమ్ ఇటువైపు కూడా అటాచ్ అలాగే చేసుకోవాలి. ఇవి ఎక్స్ట్రా ముక్కలు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు క్రాస్ ముక్కలు యూజ్ చేయొద్దు, స్ట్రైట్ ముక్కలే యూజ్ చేయాలి. బ్లౌజ్ అయిపోయిన దాకా మనం బ్లౌజ్ కోసం కట్ చేసిన మిగిలిన క్లాతులు అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం పడేయొద్దు, వేస్ట్ చేయొద్దు. ఇట్లా 42 సైజు వాళ్ళకి మీటర్ ముక్కలు అయితే సరిపోతుంది. మీటర్ ముక్క అయినా 2 మీటర్ల ముక్క అయినా సంక చిప్పలు అనేవి పడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్ని, ఇది సెంటర్ ఖర్చు చూడండి, టాకా ఇచ్చాం కదా ఆ టాకా వరకు ఫోల్డ్ చేసేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న మార్కింగ్ మీదనే సేమ్ కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నా ఏం కాదు, ఒకవేళ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు మనం ఖర్చులు అనేవి లోపలికి పెట్టేసుకొని ఒక పాదమందం ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ కోసం మనం ఒక 1 ఇంచ్ క్లాత్ 1.5 ఇంచెస్ క్లాత్ మనం ఇందాక ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఫోల్డ్ చేయాలి హెమ్మింగ్ కోసం. ఇప్పుడు 1 ఇంచ్ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా ఫింగర్ పెట్టి రఫ్ చేస్తే అట్లా ఉండిపోతుంది. దాని మీద లాంగ్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా సేమ్ అదే విధంగా వస్తుంది. దీన్ని హెమ్మింగ్ చేశాక లాంగ్ స్టిచ్ అనేది తీసేస్తారు. సేమ్ ఇది ఈ హ్యాండ్కి కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లో కటింగ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి లేదా సేమ్ సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసేటప్పుడు ఖర్చులు అనేవి లోపలికి పెట్టుకొని హ్యాండ్ ఎప్పుడైనా కానీ మన షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. ఫ్రంట్ సైడ్ లో కటింగ్ వచ్చిందో లేదో 1కి 2 సార్లు చెక్ చేసేసుకొని అప్పుడు మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇటువైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ అనేది షోల్డర్ దగ్గర నుండి స్టిచ్చింగ్ చేయడం వల్ల సెంటర్ పాయింట్ మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. అదే మనం చివరి నుండి స్టార్ట్ చేసామనుకో సెంటర్ అనేది కొంచెం ముందుకి కొంచెం వెనక్కి వస్తుంది. అందుకని ఎప్పుడు మన హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుండే స్టార్ట్ చేయాలి హ్యాండ్. ఇప్పుడు మనం వేసిన కుట్టు దాని మీద ఇంకొక కుట్టు రానివ్వాలి. డబుల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారా హ్యాండ్స్ ఎలా కుట్టేసానో సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ హ్యాండ్ మనం స్టిచ్ చేసుకోవాలి. మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఫ్రంట్ సైడ్ లో కటింగ్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి జాగ్రత్తగా. ఇట్లా కుట్టేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని మనం ఇప్పుడు జాయింట్లు అనేవి వేసేసుకోవాలి. ఫిట్టింగ్ దీనికోసం మనం బ్యాక్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని మన ఆది బ్లౌజ్ ప్రకారం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ తీసుకొని దాన్ని కూడా బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసేసుకోవాలి ఎంత ఖర్చు కావాలి అని. ఫ్రంట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఉక్సులు పట్టియే మార్కింగ్ చేసుకోవాలి, కాజాల పట్టియే మార్కింగ్ చేసుకోవాలి. దీనివలన లూజు టైట్ అనేది ఏమి రాదు, ఆది బ్లౌజు ప్రకారమే ఫిట్టింగ్ అనేది వస్తుంది అన్నమాట. హ్యాండ్స్కి కూడా సేమ్ ఆది బ్లౌజు హ్యాండ్ చూసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకొని
మనం ఏ కుట్టు స్టార్ట్ చేసినా రఫ్ చేయాలి కంపల్సరిగా. ఇప్పుడు ఆర్మ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే చంక భాగము మన పైన ఏ పార్ట్ అయితే వస్తుందో చూడండి, నేను కుట్టేదానికి పైన ఫ్రంట్ పార్ట్ వచ్చింది. మనం ఆది బ్లౌజ్కి కూడా ఫ్రంట్ పార్టే తీసుకొని షోల్డర్ కుట్టు దగ్గర నుండి చెక్ చేసేసుకోవాలి ఎంత లూజ్ పెట్టాలి ఏంటి అని. ఇట్లా సేమ్ అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్ అన్నిటి మీదకి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. మనం కింద హ్యాండ్ కూడా సమానంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, సేమ్ మార్కింగ్ కింద పైన సమానంగా పెట్టుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. రఫ్ చేయాలి కంపల్సరీగా. సేమ్ ఇటువైపు కూడా మనం ఒక కుట్టు అలాగే వేసుకోవాలి. హ్యాండ్ ఇట్లా కొలుచు వేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చింది కాబట్టి మనకి పైన ఆది బ్లౌజ్తో బ్యాక్ సైడ్ని గోల్ చేసుకోవాలి. మార్కింగ్స్ ప్రకారం సేమ్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఇట్లా కుట్టేటప్పుడు కింద భాగాన్ని కూడా చెక్ చేసుకొని రెండు సమానంగా పెట్టుకొని కుట్టుకుంటే మనకి చంక దగ్గర వచ్చే కుట్టు అనేది ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ కిందికి అనేది రాదు, ఎగ్జాక్ట్గా సమానంగా వస్తుంది. ఇట్లా వచ్చేసిన తర్వాత మనకి నడుము భాగం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసేసుకోవాలి. ఒకవేళ లూజ్ ఉంటే ఒక కుట్టు వేసేసుకోవాలి, టైట్ ఉంటే ఒక కుట్టు ఇప్పేసేసుకోవాలి. ఇట్లా నేను స్టిచ్ చేసింది సమానంగా ఉంది. మనం అంచులో సమానంగా ఒక స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక ఒక కుట్టే వేసాం కాబట్టి ఇంకో 2-3 కుట్లు వేసేసుకుంటే వాళ్ళకి కావాల్సినప్పుడు ఇప్పుకుంటారు. సేమ్ ఇటువైపు కూడా సేమ్ కుట్లు అలాగే వేసేసుకోవాలి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ మీకు ఏది కావాలన్నా నాకు కామెంట్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. నేను నెక్ డిజైన్స్ కట్టింగ్ కూడా నేను షార్ట్స్లలో పెడుతున్నాను, మీకు నచ్చితే చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది. చూడండి హ్యాండ్ ఫినిషింగ్ ఎంత బాగుందో, రౌండ్ నెక్ చూడండి ఎంత బాగుందో. బ్లౌజ్ కుట్టడం ఇంతే అండి, చాలా ఈజీ. ఇలాంటి ఈజీ మెథడ్స్ నేను ఎన్నో చెప్తాను, నన్ను ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.